జై తెలంగాణ, నేను మీ విజయ్. నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్పై జరిగినటువంటి దాడి విషయానికి వస్తే, అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణ నికి తోటి పాలు నివా ఇస్తుంటారమ్మంటే ఇల్లంతా మాదంటారా వారే వా తిన్నింటి వాసాలు లెక్కేస్తారా. ఇటువంటి పాటలు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఇటువంటి వందల వేలాది పాటలు మనం పాడుకున్నటువంటి చిత్రం అనుకుంది. దాంతోపాటు గూడ అంజన్న ఇటువంటివి కొత్త కొత్త పదాలను సృష్టించి ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైనటువంటి ఒక వ్యక్తి. అదే కాకుండా తెలంగాణలో అనేకమైనటువంటి భాషా విషయ సంస్కృతులలో తెలంగాణలో ఎప్పుడు ఎక్కడ నువ్వు మాట్లాడితే ఒక పదం ఉచ్చారణ పడుతుంది, ఓకేనా. దానికి పేర్లు సామెతలుగా మనం అనుకుంటా ఉంటాం. వందలాది సామెతలు, వేలాది సామెతలు, ప్రజల్ని చైతన్యపరిచిన సామెతలు, ఊళ్ళల్లో సామెతలు, అక్క చెల్లెల సామెతలు, అన్నదమ్ముల సామెతలు, మాట తీరు సామెతలు, పంచాయతీల సామెతలు, వేల రకాల సామెతలు తెలంగాణ నుంచి ఉద్భవించినాయి. అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అట్లాగే అంటే ఇంతకుముందు ఈ పాట ఎందుకు పాడినంటే, మంచం పొత్తు కంచం పొత్తు అనే విషయంలోకి తీసుకున్నటువంటి పదాలే గూడ అంజన స్పష్టంగా చెప్పిండు. మంచం పొత్త కంచం పొత్తురా మీకు మాకు, అందుకని అంటానం అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణకి తూటి పాలోనివా అని. అంటే ఈ విషయం ఏంటంటే ఇది బూతు పదం కాదు. సో దీన్ని బూతుగా మీరు చిత్రీకరించకండి. ఎందుకంటే తీన్మార్ మల్లన్నపై తను మాట్లాడిన మాటల మీద కావచ్చు, లేకుంటే మీకున్నటువంటి వ్యక్తిగత కారణాలతో అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నేతలు అనేక మార్లు దాడి చేశారు. ఆ విషయం వస్తే నిన్నటి దారి పెద్ద కొత్త ఏం కాదు. ఎందుకు కొత్త కాదు అని అంటున్నంటే, దానికి పేరు కొంచెం ఏది తెలంగాణ సామెతను అల్లిర్రు అక్కడ, కాబట్టి కొంచెం బాధ వేసింది. ఏంది తెలంగాణ భాష, తెలంగాణ వేషం, తెలంగాణ సంస్కృతులు, తెలంగాణ పద్ధతులు, తెలంగాణ సామెతలు అవి అందరి సొత్తు, ఒక్కల సొత్తు కాదు. తీన్మార్ మల్లన్న అన్నది ఏంటిది? ఒక మాట, మంచం పొత్త కంచం పొత్త. ఇది భూత పదం ఎట్లయితుంది? దీన్ని భూత పదంగా మీరు చిత్రీకరించి దాని మీద దాడులు చేస్తారు. మీరు దాడులు చేస్తే దాచుకోండి, నాకు అది సంబంధం లేదు. ఎందుకు లేదు అంటున్నామనంటే, మంచం పుత్త కంచం పుత్త అనే సామెత తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలది, అది ఒక్కళ్ళది కాదు. ఆ సామెతను పట్టుకొని నన్ను ఇట్లంటవా అని చెప్పేసి ఆఫీసుల మీద దాడి చేయడం, రక్తపాతాలు చేయడం, ఇవి కొంచెం మానుకోండి. ఎందుకని చెప్తున్నామంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీకు పెద్దగా బలం కూడా లేదు. సో ఏదో ఒకటి రచ్చ చేయాలనుకుంటే ఏదో ఒక తీరు చేయొచ్చు, కానీ సామెతలను అడ్డం పెట్టుకుని, పాటలను అడ్డం పెట్టుకుని, పదాలను అడ్డం పెట్టుకుని రచ్చ చేయొద్దు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా విద్యార్థుల చేత, విజ్ఞానవంతుల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్సీ తను. సో తనని మనం గౌరవించుకున్నా, తనకున్నటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీ పోస్టును మనం గౌరవించుకోవాలి. సో మాట్లాడే తీరు, మాట్లాడే మాట, భాష, వేషం, మన పద్ధతులు కూడా కొంచెం మార్చుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో అరే అనే పదం కావచ్చు, తెలంగాణలో ఒరే అనే పదం కావచ్చు, తెలంగాణలో బట్టలు లిప్పి కొడతానే పదం కావచ్చు, చిల్లర చేస్తా అనే పదం, ఇంకా చాలా అవన్నీ మాట్లాడలేను. ఇటువంటి మాటలకు పుట్టినిల్లు మన బాపు కేసీఆర్ గారు. అర్థమైందా? సో ఇటువంటి పదాలకు చేసుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. తీరు అంటే ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. ఉద్యమ తీరులో మాట్లాడే మాటలు వేరు, ప్రభుత్వ పాలనలో మాట్లాడే వేరు, ప్రజాపాలనలో మాట్లాడే మాటలు వేరు, ఇవాళ మీడియా రంగంలో మాట్లాడే మాటలు వేరు. సో ఇటువంటి మాటలు పెట్టుకొని తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేయడం అనేది చాలా హేమైన చర్య. రెండోది ఏంటంటే, ఈ దాడులని ఎవరు కూడా సమర్థించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాడులు మానుకోండి. ప్రజల కోసం పోరాడినప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మాట్లాడండి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మాట్లాడండి. ఒక చట్టం చేయమని ఉద్యమం చేయండి, ఒక ఆర్డినెన్స్ తీసుకురమ్మని ఉద్యమం చేయండి. 42% రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారన్నా మీ బాధ, లేక ఇస్తే మంచిదన్నా మీ బాధ? నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు బాధ అంతా ఎక్కడ పుట్టింది? 42% రిజర్వేషన్ ఎందుకు వచ్చిందన్నా, లేక ఆ రిజర్వేషన్ మీద అమలు కావట్లేదన్నా, లేకపోతే ఆర్డినెన్స్ కాలేదన్నా, దేనికోసం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి దయచేసి ఇటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం సున్నితంగా పరిష్కరించుకుంటే మంచిది. ఇటువంటి దాడులు కరెక్ట్ కావు. కవితమ్మ మీరు ఒక్కరే కాదు, మీతోటి వేలాది లక్షలాది మంది ఉండొచ్చు, కానీ తెలంగాణ పదాలు, తెలంగాణ యొక్క ఈ సంస్కృతులు, తెలంగాణలో పుట్టినటువంటి ఈ వేదాలు, తెలంగాణలో పుట్టినటువంటి వ్యతిరేక పదాలు కావచ్చు, తెలంగాణలో పుట్టినటువంటి సామెతలు కావచ్చు, ఇవన్నీ తెలంగాణ ప్రజల సొత్తు, తెలంగాణ ప్రజల గుండెలు, తెలంగాణ ప్రజలు మాట్లాడుకునే తీరు. దయచేసి ఇటువంటి విషయాలపైన కొంచెం జాగ్రత్త వహించాలని కోరుతూ, తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడిని ఖండిస్తూ మరొకసారి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, నేను మీ విజయ్.